వీడియో పెట్టక ఈరోజు న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పునుగులు ఫ్రెండ్స్. ఫస్ట్గా పునుగుల కోసం మనం దోసపిండి అనేది చేసుకోవాలి. దోసపిండి చేసుకున్నాక అందులో కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, మిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉప్పు అండ్ ఉల్లిపాయలు కోసుకొని సోడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వేడిగా ఉన్న కళాయిలో నూనె పోసుకొని తర్వాత మనం పునుగులు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను ఎలా వేసుకుంటున్నాను. పునుగులు బండిల్ మొత్తం వేసుకుంటున్నాను కాబట్టి అలాగా వేసుకొని ముందు వేసినవి కొద్దిగా ఎర్రగా అనేది అవుతాయి. మనం ఇప్పుడు వేసేవి మాత్రం కొద్దిగా టైం పట్టిద్ది కాలడానికి. అలాగా చూసుకుంటూ వేసుకొని మన పునుగులు కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కొద్దిగా కాల్చుకున్నాక చూశారు కదా మన పునుగులు ఎలా ఎర్రగా వచ్చాయి. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్. పునుగులు ఎట్టున్నాయంటే క్రిస్పీగా ఉన్నాయి. ఒక స్పాంజీ కాకుండా కొద్దిగా పంటి కింద తింటుంటే అది క్రిస్పీ టైప్లో ఉండిద్ది ఫ్రెండ్స్. పునుగులు లోపల పిండి అలాగే ఉండిద్ది, పైన క్రిస్పీగానే ఉండిద్ది. పునుగులు అన్నీ ఇంకా నూనె జారిపోయేటట్టుగా సర్వ్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చట్నీ వచ్చేసరికి ఎండుమిరపకాయల చట్నీ అంటారు ఫ్రెండ్స్. దాంట్లోకి ఇదే బాగుండిద్ది అనమాట. ఇంకా అన్నీ పునుగులన్నీ సర్వ్ చేసుకున్నాను బేషన్లోకి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేసి పెట్టి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.